ఈరోజు అత్యంత శక్తివంతమైన రోజు. సోమవతి అమావాస్య, శని జయంతి, వటసావిత్రి వ్రతం. చాలా విశేషంగా అద్భుతమైన రోజని చెప్పాలి. ఈ రోజున తప్పకుండా అందరూ కూడా శివునికి అభిషేకంతో పాటుగా గౌరీదేవి అమ్మవారిని పూజించాలి. అలాగే ఈ రోజున శని జయంతి, శని బాధలు తొలగించుకోవడం కోసం ఈ రోజున శని జయంతి వేళ శనేశ్వరి ఆలయానికి వెళ్ళడం లేదా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. ఇంతటి విశేషమైన రోజు వైశాఖ మాసంలో చివరి రోజైన వైశాఖ అమావాస్య సోమవారంతో కలిసి రావడం వల్ల సోమవతి అమావాస్య అయినది. వైశాఖ అమావాస్య రోజునే వటసావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. సోమవతి అమావాస్య కూడా కలిసి రావడం వలన అటు అయ్యవారిని ఇటు అమ్మవారిని కూడా పూజించాలి. వటసావిత్రి వ్రతం అంటే సావిత్రీదేవి సాక్షాత్ ఆ యమధర్మరాజుని ఎదిరించి పతి ప్రాణాలను సైతం దక్కించుకుంది. అటువంటి సాధ్వి అయిన సావిత్రీదేవి అమ్మవారిని ఈ రోజు సత్యవంతులను పూజించాలి. మరి ఈ పూజను ఎలా ఆచరించాలి, ఎవరైనా ఆచరించవచ్చా, ఆనవాయితీ ఉండాలా అనే విషయాలను తెలియచేస్తూ వటసావిత్రి వ్రతాన్ని ఎక్కడ ఆచరించాలనే విషయం కూడా తెలియచేస్తానండి. పూర్తి పూజా విధానంతో పాటుగా శని జయంతి వేళ శని బాధలు తొలగించుకోవడం కోసం శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని పూజించటం లేదా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఆ పూజా విధానం షేర్ చేస్తానండి. కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా సోమవతి అమావాస్య 2025 సంవత్సరంలో ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనే విషయం తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో మే 26వ తారీఖు అమావాస్య ఉదయం 11:20 నుంచి ప్రారంభమైంది సోమవారం నాడు. అలాగే మే 27వ తారీఖు మంగళవారం ఉదయం 8:55 వరకు ఈ అమావాస్య తిథి ఉన్నది. ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమి తిథులు అనేవి మనకి రాత్రి వేళల్లో ఏ సమయాల్లో ఉంటాయో ఆ రోజున పరిగణించి మనం ఆ రోజునే పూజ అనేది చేసుకోవాలండి. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే అమావాస్య తిథి సోమవారం వేళ ఉదయం వేళ ప్రారంభమైనప్పటికీ కూడా రాత్రి సమయంలో అమావాస్య తిథి అనేది మే 26వ తారీఖు ఉండడం వలన సోమవతి అమావాస్య అనేది సోమవారం నాడు మే 26వ తారీఖు జరుపుకోవాలి. ఇంకా వైశాఖ మాసంలో చివరి రోజు అయిన ఈ వైశాఖ అమావాస్య పూజా విధానం సోమవారం వేళ ఆచరించడం కుదరని వారు మంగళవారం వేళ అంటే మే 27వ తారీఖు నాడు ఉదయం వేళ కూడా పూజను అనేది చేసుకోవచ్చండి. శివయ్యకి ప్రదోషకాల పూజ అంటే చాలా ఇష్టం. అంటే సోమవారం వేళ సాయంత్రం 6 గంటల సమయానికి అభిషేకిస్తే ఎంతో ఉప్పొంగిపోతారు. మరి ఈ అభిషేకం ఎలా చేయాలి, శివలింగం లేనివారి పూజ ఎలా చేయాలి విషయం కూడా తెలియచేస్తాను. ఈ పూజను దేవుని మందిరంలోనే చేయవచ్చండి. అలాగే మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే ఈ రోజున శివాభిషేకం ఇంట్లోనే చేయవచ్చు, లేదా మీరు గుడికి వెళ్ళి శివాభిషేకం ఈరోజు చేయించవచ్చండి. చాలా అంటే చాలా మంచిది, చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో శివలింగం లేనివారు రుద్రాక్ష అయినా లేదా 1 రూపీ కాయిన్ అయినా పెట్టి అభిషేకం అనేది చేయవచ్చండి. మరి ఏ ద్రవ్యాలతో ఈ రోజున శివాభిషేకం చేయాలి అంటే నువ్వుల నూనె, గరిక, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, చెరుకు రసం, చక్కెర, తేనె, మారేడు దళాలు, కొబ్బరి నీళ్లు, రుద్రాక్ష, భస్మం నీళ్లు, గంధంతో నీళ్లు, బంగారపు నీళ్లు, లేదంటే కాసిని చెంబుడుతో నీళ్ళైనా పోయవచ్చండి. అలాగే అన్నముతో అభిషేకించవచ్చు, ఖర్జూరంతో అభిషేకించవచ్చు. ఇంకా పసుపు, కుంకుమ, అన్నాభిషేకము, ఇలా ఎన్నో రకాలుగా శివాభిషేకం అనేది చేయవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. శివయ్య అభిషేక ప్రియుడు. భక్తితో కాసిన నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలు పరమశివుడు ప్రసాదిస్తాడు. శివయ్య బోలాశంకరుడు. నిశ్చలమైన భక్తితో ఉద్దరుడు జలంతో అభిషేకించినా చాలు, ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన అభిష్టాలు నెరవేరుస్తాడు. అభిషేకం చేసేటప్పుడు నమకం, చమకం, రుద్ర కవచం ఇవన్నీ కూడా చదవాలి. ఒకవేళ చదవడం రానివారు ఇలా యూట్యూబ్లో మనకి చక్కగా నమకం చమకం అనేది సాంగ్స్ రూపంలో ఉంటుంది కదండి, చక్కగా వినవచ్చు. వింటూ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ అభిషేకించవచ్చు. శివయ్యకి అభిషేకించిన జలం ఎంతో పవిత్రమైనది. ఆ జలాన్ని మీరు ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇల్లంతా కూడా గోడల మీద మాత్రం ప్రోక్షణ చేయాలి, నేల మీద అస్సలు వేయకూడదు. ప్రధాన గమన సింహద్వారం దగ్గర ఆ గ్లాస్తో కానీ చెమ్ముతో కానీ నీళ్లు అలానే ఈ అమావాస్య అంతా కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో శని బాధలతో ఇబ్బంది పడుతున్నవారు లేదా జీవితంలో ఎదుగుదల అనేది లేదు అనుకున్న వారు ఎవరైనా సరే ఇలా ఇంట్లో శివాభిషేకం చేసి శివుని యొక్క అనుగ్రహం కోసం బిలవదళాలతో అభిషేకం అనేది చేయవచ్చండి. ఎంతో విశేషమైన అత్యంత శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య వేళ శివయ్యకి ఈ విధంగా ఇంట్లో అభిషేకించాలి, లేదా మీరు గుడికి వెళ్ళి కూడా శివాభిషేకం చేయించవచ్చు, లేదా అభిషేకం జరుగుతున్న సమయంలో వీక్షించినా కూడా శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఉపవాసం, జాగరణ, అభిషేకం అంటే శివయ్యకి చాలా అంటే చాలా ఇష్టమండి. కాబట్టి ఈ మూడిట్లో మీరు ఏది కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో మీరు చేసినా కూడా అనంతమైన పుణ్య ఫలితమైతే లభిస్తుంది. అలాగే ఈ రోజున శని జయంతి కూడా కాబట్టి శనీశ్వర ఆలయానికి వెళ్ళి శనీశ్వరుని యొక్క ఈతి బాధలు తొలగించమని చెప్పి ఆయన్ని అనుగ్రహం కోసం పూజలవి చేయించాలి. మాకు శనీశ్వరుని ఆలయం మాకు దగ్గరలో లేదండి గుడి అది అని అనుకున్న వారు ఎవరైనా సరే మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు ఉంటాయి కదండి, నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి మీరు ఈ రోజున తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు గనక స్వామివారికి సమర్పించినట్లయితే ఈతి బాధలు ఇట్టే తొలగిపోతాయి. ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య శిరో. నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు కూడా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా కూడా తిరుగుతూ ఉంటారండి. కాబట్టి ఈ విధంగా ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శనీశ్వరునికి నువ్వుల దీపం పెట్టి ఆ తర్వాత తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు శనీశ్వరునికి సమర్పించి ఆ తర్వాత మంగళహారతులు ఇచ్చి ఈ విధంగా పూజ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకా ఈ రోజున వైశాఖ మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజున రావి చెట్టు మొదట నీరును పోసి దీపారాధన చేసి అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేసిన ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహము కలుగుతుంది. పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ఎన్ని పూజా వ్రతాలు ఆచరిస్తున్నప్పటికీ కుటుంబ క్షేమం కోసమే. అటువంటి పూజా విధానమే వటసావిత్రి వ్రతం. ఈ వటసావిత్రి వ్రతం ఎవరైనా సరే ఆచారం ఆనవాయితీతో పని లేకుండా ఎవరైనా ఆచరించవచ్చండి. మరి ఈ వటసావిత్రి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎవరు ఆచరించాలి విషయం కూడా తెలియజేస్తాను. మనం పూజా విధానంలో ముందుగా చెప్పుకున్నట్లుగా వటసావిత్రి వ్రతం అంటే సావిత్రీదేవి అమ్మవారు యమధర్మరాజును ఎదిరించి పతి ప్రాణాలను సైతం దక్కించుకుంది. కాబట్టి అటువంటి యొక్క సావిత్రీదేవి అమ్మవారిని ఈ రోజున పూజించాలి. మరి ఈ పూజను ఎక్కడ చేయాలి అంటే మర్రి చెట్టు మొదట్లో చేయవలసి ఉంటుందండి. దేవతా వృక్షాలలో మర్రి చెట్టు కూడా ఒకటి. ఈ మర్రి చెట్టు పైనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువుతీరి ఉంటారని చెబుతారు. కాబట్టి ఈ మర్రి చెట్టు మొదల్లోనే ఈ పూజా వ్రతాన్ని ఆచరించాలి. వటవృక్షము అని అంటే మర్రి చెట్టు వృక్షం అండి. సావిత్రి వ్రతం అంటే సావిత్రీదేవి అమ్మవారు యమధర్మరాజుని ఎదిరించి తెచ్చుకున్నటువంటి పతి ప్రాణాలను సైతం రక్షించుకుంది కదా, ఆ ప్రకారంగా ఈ రోజున సావిత్రీదేవి అమ్మవారిని స్మరించుకుంటూ చేసే వ్రతమే వటసావిత్రి వ్రతం. ఈ వటసావిత్రి వ్రతాన్ని వైశాఖ అమావాస్య వేళ, జ్యేష్ఠ పౌర్ణమి వేళ, జ్యేష్ఠ అమావాస్య వేళ చేస్తూ ఉంటారు. వైశాఖ అమావాస్య తర్వాత రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ వైశాఖ అమావాస్య వేళ ఇలా మర్రి చెట్టు మొదట్లో నీళ్లతో తడిపి వేర్లన్నీ కూడా ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకొని వటవృక్షానికి కూడా నీళ్లు పోసి కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి మొదట్లో ఈ విధంగా అష్టతల పద్మం ముగ్గుని వెయ్యాలి. వటసావిత్రి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల చేత చేయిస్తూ ఉంటారండి. భర్త ఆయుష్ కోసం అంటే దీర్ఘాయుషుగా ఆవిడ దీర్ఘ సుమంగళిగా ఉండాలని చెప్పి ఒక నమ్మకంగా ఈ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ పూజా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చండి. భర్త క్షేమం కోసం చేసే ఏ పూజా వ్రతమైనా సరే ఎవరైనా ఆచరించవచ్చు. ఇందుకోసం ఆనవాయితీ ఉండనవసరం లేదు. అలాగే ఈ పూజా వ్రతాన్ని ఒక సంవత్సరం మొదలు పెడితే ప్రతి సంవత్సరం చేయాలని నియమం కూడా లేదండి. కాబట్టి మీకు ఏ సంవత్సరం కుదిరినా సరే వైశాఖ అమావాస్య, జ్యేష్ఠ పౌర్ణమి లేదా జ్యేష్ఠ అమావాస్య రోజున కూడా ఈ పూజా వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఈ పూజా వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు ఏమిటి అంటే ఉదయం వేళ నుంచి సాయంత్రం వేళ వరకు ఉపవాసం అయితే తప్పనిసరిగా ఉండాలండి. వటవృక్షం కింద పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ మీకు వటవృక్షం దగ్గర పూజ చేయడం కుదరినప్పుడు ఇంట్లోనే వటవృక్షం అంటే కనీసం కొమ్మైనా సరే ఒక ఇత్తడి చెంబులో కానీ రాగి చెంబులో కానీ మట్టి వేసి అందులో ఈ కొమ్మ పెట్టుకొని ఇంటి వద్దే పూజ అయితే చేయవచ్చు. ఇంట్లో అయినా సరే ఇంటి వద్ద అయినా సరే ఈ పూజా వ్రతాన్ని ఎలా ఆచరించాలనే విషయాన్ని కూడా మన ఛానల్లో ముందుగానే పూజా వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పసుపు ముద్దలుగా తయారు చేశాను కదా, ఈ పసుపు ముద్దలు ఎవరు అనుకుంటున్నారు? సత్యవంతుడు సావిత్రీదేవి అమ్మవారు. కాబట్టి మనం భావిస్తూ ఆవాహనం చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. వటవృక్షాన్ని కూడా పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. ఒక వస్త్రాన్ని కూడా వటవృక్షానికి వేయాలి. అంటే దూదుతో చేసినటువంటి ఒక వస్త్రాన్ని అలంకరణ చేయాలి. లేదా పువ్వుల మాల ఉన్నా సరే అలంకరణ చేయవచ్చు. సావిత్రి సత్యవంతులను కూడా ఈ విధంగా పసుపు ముద్దలుగా చేసి బొట్టు పెట్టి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి పువ్వులతో అలంకరణ చేసి దీపారాధన చేసి తాంబూలం సమర్పించాలి. ఈ విధంగా పూజా వ్రతాన్ని చేయాలి. ఇలా పూజ చేసిన తర్వాతే ఒక తెల్ల దారు బంతికి పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకొని లేదంటే పసుపు దారు బంతినైనా సరే నమస్కరించుకుంటూ వటవృక్షం చుట్టూ కూడా ఈ మంత్రాన్ని చదువుతూ 108 ప్రదక్షిణలు అయితే చేయవలసి ఉంటుందండి. 108 సార్లు తిరగలేమనుకున్న వారు 9 సార్లు అయినా సరే తిరగవచ్చు. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ముత్తైదువులకి ఒకరికి, ముగ్గురికి, ఐదుగురికి ఎంతమందికైనా సరే తాంబూలం తప్పనిసరిగా ఇప్పించాలి. ఆ తాంబూలంలో మీరు 2 అరటిపళ్ళు, 2 తమలపాకులు, ఒక్క, పసుపు, కుంకుమ, గాజులు ఇంకా మీ శక్తి కొలది జాకెట్ మొక్క కూడా పెట్టవచ్చండి. ఈ విధంగా ఒక్కరికైనా తాంబూలం ఇస్తే చాలా అంటే చాలా మంచిది.
ఇంకా వట సావిత్రి వ్రత కథ కూడా ఉంటుందండి. ఆ కథ కూడా తప్పనిసరిగా చదువుకోవాలి. ఇలా కథ చదువుకున్న తర్వాత మంగళహారతులు అవి ఇచ్చి నమస్కరించుకుని తల మీద 2 అక్షింతలు వేసుకుని ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత భర్త గారికి తప్పనిసరిగా ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టి తూర్పు ముఖంగా కూర్చోపెట్టి వారి కాళ్ళని ఒక ప్లేట్లోకి నీళ్లు పోసి కడిగి ఆ నీళ్ళని తల మీద జల్లుకోవాలి. కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి వారి చేతికి అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకు నమస్కరించుకోవాలి. తప్పనిసరిగా భర్త ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేయడంతో పూజ అనేది పూర్తవుతుందండి. ఈ విధంగా ఉదయం వేళ పూజ అనేది చేయవలసి ఉంటుంది. సాయంత్రం వేళ చేయరండి. ఉదయం వేళ పూజా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి వైశాఖ అమావాస్య అనేది ఈ మే 26వ తారీఖు సోమవారం ఉదయం 11:20 ప్రారంభమైంది కాబట్టి మీరు మంగళవారం నాడు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవచ్చండి. అయితే ఇలా మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు నమో వైవస్య తాయ అనే మంత్రాన్ని చదవాలి. మీ స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఈ మంత్రం తప్పనిసరిగా చదువుతూ 108 ప్రదక్షిణలు కానీ 9 ప్రదక్షిణలు కానీ చేయాలి. అయితే సాయంత్రం వేళ కూడా నిత్య దీపారాధన చేసి నమస్కరించుకొని చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం అనేది చెల్లించండి. ఇలా చేయటం వలన పూజ అనేది పూర్తవుతుంది. అలాగే ఉపవాసం కూడా ఈ విధంగానే విరమించాలి. సౌభాగ్యాన్ని ప్రసాదించే ఆ గౌరీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇలానే పూజించాలండి. సోమావతి అమావాస్య వేళ శివయ్యని అలాగే గౌరీదేవి అమ్మవారిని ఈ విధంగా పూజించడం వల్ల సంపూర్ణమైన స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే భర్త గారి యొక్క దీర్ఘాయుషును కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. మరి ఉపవాసం చెల్లించిన తర్వాత ఏం తినాలండి అని అంటే సాత్వికమైన ఆహారం తినాలండి. కొద్దిగా అన్నము పప్పు అప్పటికప్పుడు వండుకొని తినవలసి ఉంటుంది. అలాగే ఈ రోజున బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీద పడుకోవాలి. ఈ విధంగా పూజా వ్రతాన్ని ఆచరించాలి. ఇలా ఈ విధంగా వట సావిత్రి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు నమస్కారం అండి.